పవర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అనకాపల్లి పట్టణంలో ఆరుబయట ప్రాంతాలలో చలిలో వణుకుతూ నిర్భాగ్యులుగా గడుపుతూ జీవనం సాగిస్తున్న 40 మంది అనాథలు, యాచకులు, అనారోగ్య వృద్ధులు, మతి స్థిమితం లేని వారికి దుప్పట్లు పంపిణీ చేసిన సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ సేవా సంస్థ. అనకాపల్లి పట్టణంలో ఆరుబయట ప్రాంతంలో చలిలో వణుకుతూ నిర్భాగ్యులు గడుపుతూ జీవనం సాగిస్తున్న 40 మంది అనాథలు, యాచకులు, అనారోగ్య వృద్ధులు, మతి స్థిమితం లేని వారికి దుప్పట్లు పంపిణీ చేసిన సిద్ధార్థ సోషల్ సర్వీస్ మరియు అసోసియేషన్ సేవ సంస్థ. ఈ దినం తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక సిద్ధార్థ సోషల్ సర్వీస్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణంలో గల రైల్వే స్టేషన్, ఆర్టీసీఎస్ బస్ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, ఫుట్పాత్ మరియు ఆరుబయట వరండాలలో ఏ విధమైన ఆసర లేక చలిలో ఆరుబయట జీవనం సాగిస్తున్న 40 మంది నిర్భాగ్యులకు సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూషణం దుప్పట్లు అందజేసి తమ వంతు సేవలను అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా బల్ల నాగభూషణం మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మా సిద్ధార్థ సేవా సంస్థ ద్వారా ప్రతి ఏటా డిసెంబర్ నెల శీతాకాలంలో పట్టణంలో అనాథలుగా ఆరుబయట తమ జీవనాన్ని సాగిస్తున్న నిర్భాగ్యులకు చలి నుండి రక్షణకు గాను ఈ దుప్పట్లు పంపిణీ సేవా కార్యక్రమం మా ద్వారా మా వంతు మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద ఆశయ స్ఫూర్తితో సేవలను అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి జీవనం సాగిస్తున్న అభాగ్యులకు ఏదో ఒక రూపంలో తమ వంతు సాయాన్ని అందించాలని మన ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి నిరాధార నిర్భాగ్యులకు ప్రభుత్వ అనాథ ఆశ్రమాలు నిర్మించి ఆదుకోవాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సంస్థ ఉపాధ్యక్షులు వినుకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మానవతాతో స్వతంత్ర సంస్థలు కూడా ఇటువంటి వారిని ఆదుకుని వాళ్ళకి ఆసరా కల్పించాలని కోరుకుంటూ మా సిద్ధార్థ సంస్థకు నేను Please subscribe our channel AP Power News.